హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఒక భార్య తన ప్రియుడి కోసం తన భర్తని వేరే సుఫారీకి ఇచ్చి చంపించేసింది సార్. ఇప్పుడైతే పోలీసులు ఆమెకు షాక్ ఇచ్చారని చెప్తున్నారు. ఇంతకు ఏం జరిగింది సార్? ఇదొక వింత కేసులో ఒకటి. ఆమె పేరు కల్పన. ఆమెకు మల్లేశం అనే అతనితో పెళ్ళైంది. జోగుపేట చాకలి మల్లేశం. అతను ఇస్త్రీ బండి నడుపుతుంటాడు. ఓకే. అయితే ఈ కల్పనకి చిన్నప్పటి నుంచి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, హై స్కూల్ స్థాయి నుంచి. అతని పేరు రమేష్. సో ఈ అమ్మాయికి అసలు మల్లేశాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ వాళ్ళ అమ్మ నాన్న బలవంతంగా ఈ అమ్మాయికి పెళ్లి చేశారు. పెళ్లి చేసినా కూడా ఇతనితో పేరుకి కాపురం చేస్తుంది, కానీ తనతో అఫేర్ ఉంది, తనతో కంటిన్యూ చేస్తుంది రమేష్తో. అయితే ఈ విషయం మల్లేశానికి తెలిసి ఎవరితో ఈ అమ్మాయి అఫేర్ నడుపుతుందని గొడవ పెట్టడం ప్రారంభించాడు ఈ అమ్మాయిని. సో వీళ్ళిద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఈ అమ్మాయి ఏం డిసైడ్ అయిందంటే, ఈ మొగుడు లేకపోతే మనం హాయిగా మన బాయ్ ఫ్రెండ్తో తిరగచ్చు కదా అనుకొని మొగుడిని చంపేద్దామని ప్లాన్ చేసింది. ప్లాన్ చేసి లవర్కి చెప్పింది రమేష్, ఇట్లా అనుకుంటున్నాను అంటే, రమేష్ కూడా మంచి ఐడియానే అని చెప్పి వాడు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఉసికే అంబాజీ అనే ఒకడు, వాడికి ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్, అట్లా ముగ్గురు ఫ్రెండ్స్కి చెప్పాడు ఇలాగా వాడిని వేసేయాలని. అయితే వాళ్ళు డబ్బులు కావాలని చెప్పారు. సరే అని అడ్వాన్స్ ఒక 50,000 ఈఎంఏ ఇచ్చింది వాడికి, లవర్కి. వీడు తీసుకుని వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఒక 20 రోజులు రెక్కీ చేశారు. ఎందుకంటే ఇతను ఈ ఇస్త్రీ పెట్టి నడిపే చోట కొంత క్రౌడ్ ఉంటారు. సో అక్కడ చంపడం కరెక్ట్ కాదు, ఇతను ఇంటికి కానీ లేకపోతే ఎక్కడికైనా రొటీన్గా ఎలా వెళ్తున్నాడు ఏంటి మొత్తం స్టడీ చేశారు. ఒక 20 days స్టడీ చేసిన తర్వాత ఇతను వెళ్తున్న ఏరియాలో కొంత మనుషులు లేని ఏరియా ఒకటి చూసుకొని అక్కడ ఏం చేశారంటే, ఇతన్ని సడన్గా వెళ్ళి ముగ్గురు బండరాయితో నెత్తి మీద కొట్టేసరికి పడిపోయాడు, స్పృహ తప్పిపోయాడు. దాంతో ఎత్తి కారులో వేసుకొని వాళ్ళు మెదక్ వైపు బయలుదేరారు. రామాయంపేట నుంచి సిద్దిపేట రోడ్డు మీదుగా కోనాపూర్ చెరువు దగ్గరికి చేరుకున్నారు. ఈ కారులోనే అతన్ని గొంతు విసిగి చంపేశారు. ముందు ఒక అతను డ్రైవ్ చేస్తుంటే వెనకాల ఇద్దరు తన మధ్యలో కూర్చోబెట్టుకొని, ఆల్రెడీ ఇతను దెబ్బ తగిలి ఉన్నాడు కదా, స్పృహలో లేడు. దాంతో గొంతు పిసికి కారులోనే చంపేశారు. ఈ చెరువు దగ్గరకు తీసుకెళ్లి అక్కడ పెట్రోల్ ముందే తీసుకున్నారు. పెట్రోల్ పోసి తగలబెట్టేసి బాడీని ఒక దగ్గర పడేసి పొదల్లో వెళ్ళిపోయారు. అయితే వీళ్ళ తల్లి, ఈ మల్లేశం వాళ్ళ అమ్మ, మల్లేశం సడన్ గా ఎక్కడికి పోయాడు, రాలేదు ఇంటికి అని చెప్పి విచారించింది. ఈ భార్యను అడిగితే భార్య నాకు కూడా తెలియదు అని చెప్పింది. దాంతో ఆమె పోలీసులకు పోయి కంప్లైంట్ చేసింది. తల్లి మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకున్నారు. ఈ లోపల ఇక్కడ ఈ చెరువు దగ్గర ఎవరో ఈ బాడీని చూసి పోలీసులకు ఫోన్ చేశారు. వీళ్ళు వెళ్ళి చూసినప్పుడు ఆధారాలు చూస్తే అంతా ఇతనిలాగే ఉంటే వాళ్ళ అమ్మని పిలిపించారు. ఆమె ఐడెంటిఫై చేసింది. దాంతో వాళ్ళ భార్యని, మామూలుగానే పోలీసులు ఏం చేస్తారు, ఎవరైనా మనిషి చనిపోతే వాళ్ళ దగ్గరగా ఎవరు ఉంటే వాళ్ళ ఫోన్లు వాళ్ళని విచారించడం చేస్తారు. అట్లా వాళ్ళ భార్యను తీసుకుని విచారిస్తున్నప్పుడు ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ మాట తీరులో వాళ్ళకి డౌట్ వచ్చింది. దాంతో ఆమె ఫోన్ తీసుకున్నారు. ఫోన్ తీసుకుని చూస్తే ఆమెకి ఇలా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఈ విషయాలంతా అర్థమైంది. దాంతో ఆమెని కొంత గట్టిగా 4 దెబ్బలేసి కొంత విచారించారు. దాంతో ఆమె మొత్తం ఇదంతా చెప్పింది. దాంతో ఈ లవర్ రమేష్ని, ఈ వీళ్ళ ముగ్గురు హెల్ప్ చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. సో ఇది బేసిక్గా చేసి వీళ్ళ మీద కేసు కూడా పెట్టారు అన్నమాట. అయితే మనకి మామూలుగా ఏంటంటే, నేనే చాలా కేసులు చెప్పాను ఇలాగా. అంటే లవర్ కోసం భర్తలను చంపేసిన స్త్రీల సంఖ్య బాగా పెరుగుతుంది ఇండియాలో. దీనికి ఒక కారణం ఏం చెప్తున్నారంటే, సెప్టెంబర్ 27, 2018లో 5 మంది న్యాయమూర్తులతో కూడిన ఒక బెంచ్ డీక్రిమినలైజేషన్ ఆఫ్ అడల్టరీ
అంటే 497 ఐపీసీ కింద అంతకుముందు అడల్టరీ అంటే వేరే వాళ్ళతో లైంగిక సంబంధం, వివాహేతర సంబంధం, అది అంతకుముందు నేరంగా ఉండేది. దాన్ని నేరం కాదని సుప్రీంకోర్టు 5 మంది జడ్జెస్తో ప్రకటించింది. అంటే కాన్సెంటింగ్ అడల్ట్స్ అంటారు. అంటే ఇద్దరు అడల్ట్స్గా ఉన్న వాళ్ళు సమ్మతితో వాళ్ళిద్దరు అంగీకారంతో అఫైర్ పెట్టుకుంటే అది నేరం కాదు అనేది సుప్రీంకోర్టు తేల్చింది. ఇది తేల్చినాక ఏమైందంటే చాలా మంది అఫైర్లు పెట్టుకోవడం మొదలు పెట్టారనేది ఒక సర్వేలో చెబుతున్నారు. దాంతోపాటు వాయిస్ ఫర్ మెన్ ఇండియా అనే .com అనే ఒక సైట్ ఉంది. వీళ్ళు ఏం చేశారంటే అసలు ఇటువంటి భార్యలు భర్తల్ని ఎంతమంది చంపుతున్నారు అనే డేటా వీళ్ళు తీశారు. ఎందుకంటే మనకి మామూలుగా క్రైమ్ డేటా ఎవరి దగ్గర ఉంటుంది, NSRB దగ్గర ఉంటుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటాం. ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏం చేస్తుందంటే వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి వచ్చిన డేటాని కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి అనలైజ్ చేసి పెడుతుందన్నమాట. ఈ డేటాలో భర్త భార్యను చంపే కేటగిరీ ఉంది ఆ డేటాలో. ఆ కేటగిరీలో ఏంటంటే డౌరీ డెత్ కానీ ఇతర కారణాలతో భర్త చంపుతున్నాడు, ఆ కేటగిరీ ఉంది. భార్య భర్తను చంపే కేటగిరీని లేదు దాంట్లో. అందువల్ల అసలు ఎంతమంది భార్యలు ఎంతమంది భర్తను చంపుతున్నారు అనే డేటా, నేషనల్ డేటా మన దగ్గర లేదనమాట. అంటే NSRB మీద చాలా విమర్శలు ఉన్నాయి. అంటే దాని కేటగరైజేషన్ మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఆ మధ్య కూడా ఒక సీనియర్ జర్నలిస్టు ఒక బుక్ కూడా రాసింది డేటా మీద, ఎలా డేటా ఉంటుంది మన ఇండియాలో, ఇన్సఫిషియంట్ డేటా, దాన్ని అనలైజ్ చేయడం కష్టం. ఎందుకంటే అనేక మారుతున్న సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా నేర స్వభావాలు, నేర పద్ధతులు, తర్వాత ఎవరు నేరాలు చేస్తున్నారు, వీటినంతా విశ్లేషించాలంటే తగిన డేటా ఉండట్లేదు. NSRB దగ్గర సఫిషియెంట్గా లేదనమాట. అది మారాల్సిన అవసరం ఉంది కానీ వాళ్ళు మారట్లేదు అన్న విమర్శ వస్తుంది. సో వీళ్ళు నేను చెప్పిన వాయిస్ ఫర్ మెన్ ఇండియా .com సైట్ వాళ్ళు కొంత ఇండిపెండెంట్గా వాళ్ళు కలెక్ట్ చేస్తారు డేటా. వాళ్ళు కలెక్ట్ చేస్తే 2021లో 271 మంది భార్యలు భర్తల్ని చంపేశారు, లవర్ కోసం కావచ్చు, లవర్తో కలిసి కావచ్చు. ఇందులో 271లో 218 కేసుల్లో లవర్తో కలిసి భార్యలు చంపారనమాట. అంటే దాదాపు ప్రతి 16 గంటలకి ఒక భర్త చనిపోతున్నాడు ఇండియాలో. దీనికి ప్రధాన కారణం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. అంటే భర్తతో కాకుండా వేరే వాళ్ళతో అఫైర్లు పెట్టుకోవడం, ఈ అఫైర్కి భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పి భర్తని చంపేయడం. ఇది యావరేజ్ ఏజ్, భర్తల యావరేజ్ ఏజ్ తీసుకుంటే 38 ఇయర్స్ అనమాట. అంటే మినిమం 22 ఏళ్ళు, మ్యాక్సిమం 78 ఇయర్స్ భర్తలను కూడా చంపిన భార్యలు ఉన్నారు. సో యావరేజ్ ఏజ్ అయితే 38 ఏళ్ళు ఈ భర్తలు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ ఆత్మహత్యలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేశంలో అంటే 2020 రికార్డ్స్ని బట్టి 51,477 మంది చేసుకుంటున్నారు. ఇందులో మగవాళ్ళు ఎక్కువ మంది చేసుకుంటున్నారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. 35,333 మంది మగవాళ్ళు చేసుకుంటే 16,140 మంది మాత్రమే, అంటే డబుల్గా ఉందన్నమాట. అంటే వీళ్ళు ఈ వాయిస్ ఫర్ మెన్ ఇండియా వాళ్ళు చెప్తున్నది ఏమంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇండియాలో ఏదైతే ఉందో అది ఓన్లీ వైలెన్స్ కమిటెడ్ బై మెన్ మాత్రమే ఉంది తప్ప వైలెన్స్ కమిటెడ్ బై ఉమెన్ మీద అది లేదు, డొమెస్టిక్ వైలెన్స్ లేదు. అందుకని దాన్ని ఐపీసీ కింద జనరల్ హత్య కింద పెట్టేస్తున్నారు. ఈ జనరల్ హత్య కింద పెట్టేయడం వల్ల డేటాలో విమెన్ ఎంతమంది భర్తల్ని చంపుతున్నారు, వైఫ్స్ ఎంతమంది భార్యలు భర్తల్ని చంపుతున్నారు అనే డేటా విశ్లేషించడానికి లేదనమాట. అందుకని వీళ్ళు ఆ పని చేస్తున్నారు. అనేక కేస్ స్టడీస్ వాళ్ళు ప్రచురించారు, రియల్ గా జరిగిన హత్యలు. అవన్నీ కానీ మనం కొన్ని చదివితేనే షాకింగ్ గా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లిలో పెళ్లి కూతురు లవరు పెళ్లి చేసుకుంటున్న అతన్ని చంపడానికి అతనికి ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ లో బాంబు ఉండి పేలిపోయి వాళ్ళ ఇంట్లో 3-4 చనిపోతారు. అంటే అర్థమేంటి, వాళ్ళు మరి ఎందుకు పెళ్లి చేసుకోవాలి తన అమ్మాయి, ముందే వాడితో వెళ్ళొచ్చుగా లవర్తో. పెళ్లి కొప్పుకోవడం ఎలా, వాడిని పాపం అమాయకుడు కదా, వాడికేం సంబంధం.
వాడిని చంపేసింది. అవును. అట్లాగే ఇక్కడ తెలంగాణలో ఒకసారి ఏం జరిగిందంటే ఇలాగే పెళ్లి ఫిక్స్ అయింది. ఈ అమ్మాయి ముందుగానే వేరే లవర్ ఉన్నాడు. ఈ అమ్మాయికి ఆ పెళ్లి చేసుకుపోయే అతను ఇష్టం లేదు. ఆ మాట గట్టిగా చెప్పి నిలబడి ఫైట్ చేయకుండా అతన్ని చంపడానికి ఏం ప్లాన్ చేసిందంటే అతనితో ఫోన్లలో సరదాగా మాట్లాడుతూ ఒకరోజు నువ్వు బయటికి రా, నాకు సిగ్నల్ సరిగా రావట్లేదు అని చెప్పి అతన్ని ఇంటి బయటికి పిలిపించింది. ఇంటి బయటికి రాగానే లవర్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు. వాడు కత్తితో పొడిచి పారిపోయాడు, తను చనిపోయాడు. అంటే ఇలాగా అమ్మాయిలు లేదా భార్యలు తమ లవర్స్ కోసం భర్తలను చంపేసే కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి ఒక కారణం ఏంటంటే అమ్మాయిలు గట్టిగా ఓపెన్ గా చెప్పి భర్తలతోనే మాట్లాడాలి, లేదా వాళ్ళ ఫ్యామిలీలతో మాట్లాడి నాకు పెళ్లి ఇతనితో ఇష్టం లేదన్న ముందే చెప్పాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా ముందే లవర్ ఉన్నాడు, మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? రమేష్ అనే లవర్ ఉన్నప్పుడు మల్లేష్ అని ఎందుకు పెళ్లి చేసుకుంది అమ్మాయి? పెద్దవాళ్ళు చేశారని చెప్తుంది. మరి ఇప్పుడు అప్పుడు పెద్దవాళ్ళని ఎదిరించుంటే సరిపోయేదిగా. ఇప్పుడు మరి భర్తను చంపేస్తే ఇప్పుడు పెద్దవాళ్ళని గౌరవించింది ఆ అమ్మాయి ఏమన్నా? సో ఒక అనవసరమైన ఒక అమాయకుడైన మల్లేష్ అనే వాడిని పొట్టను పెట్టుకుంది. సో ఈ కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి. దీన్ని ఎలా డీల్ చేయాలనేది ఇప్పుడు పెద్ద సమస్య. అంటే స్త్రీలకు ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎలాంటి